2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ 9వ స్థానంలో ఉన్నారు, భాగ్యస్థానంలో ఉన్నారు. జనవరి 13వ తారీఖు నుంచి ఆయన దశమ స్థానానికి వెళ్తున్నారు. కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ మాసం అంతాను చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. వాళ్ళ దగ్గర ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లాభస్థానంలో రాహు ఉన్నాడు. గురుగారి దృష్టి కూడా రాహు మీద ఉన్నది కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ మాసం అనేది చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కానీ ఏలినాటి శని ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంతాను గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు నారాయణ కవచం లాంటి స్తోత్రపారణాలు చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. విద్యార్థులకి ఈ మాసం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి, అలాగే వేరే అదర్ అప్లికేషన్స్ లో ఇన్వాల్వ్ అవటం మూలంగా చదువు మీద అంతగా ధ్యాస అంటూ ఉండదు. ఈ మాసంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడతారు. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయిస్తే కనుక పిల్లల చేత చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది చాలా బాగుండబోతోంది. ప్రేమ వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. దశమ స్థానంలో బుధుడు కూడా రాబోతున్నారు కాబట్టి మీ తీసుకున్న డెసిషన్స్ అన్ని మంచిగా డెవలప్మెంట్స్ అయ్యి మీకు మంచి ఎక్స్పాన్షన్ చేస్తారు. బిజినెస్ లో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ బిజినెస్ కి చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఈ మాసం అనేది మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలోకి వస్తారు. 14వ తారీఖు తర్వాత నుంచి చాలా చాలా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. మ్యారేజ్ పరంగా వివాహం కుదిరే అవకాశం కూడా ఉంటది. మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వృత్తి పరంగా మీకు జనవరి 14వ తారీఖు నుంచి బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు ఇన్ని గ్రహాలు మీ దశమ స్థానంలోకి రాబోతున్నాయి. దీని మూలంగా వృత్తి పరంగా చాలా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక జనవరి 13వ తారీఖు నుంచి స్టార్ట్ చేయండి. మీ జాబ్ సెర్చ్ అనేది ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాడు శని ఉన్నది. మీరు కనుక శనివారం పూట శనికి తైలాభిషేకం చేయిస్తే కనుక మీకు వృత్తిపరంగా డెవలప్మెంట్స్ అనేవి ఇంకా బాగుంటాయి. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.